మీరు కూడా గెలుచుకోవచ్చు ఫ్రీగా జియో కాయిన్. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. క్రిప్టో వరల్డ్‌లో మనందరికీ బాగా తెలిసిన కాయిన్ 10 సంవత్సరాల నుంచి 0 నుంచి లక్ష వరకు పెరిగిన క్రిప్టో కాయిన్ మనకందరికీ తెలిసినది బిట్ కాయిన్. క్రిప్టో ప్రపంచంలో ఇది ఒక్కటే కాదు. ఇలాంటివి లక్షలున్నాయి. ఈ లక్షల కాయిన్స్ ఎక్కడి నుంచి చూడాలి? ఎలా మనం పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్ కాయినే తీసుకోండి. నేనిక్కడ డైలీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్కొక్క క్యాండిల్ 1 డేకి ఇండికేట్ చేస్తుంది. 2000 ఇక్కడ చూడండి. మొత్తం కంప్లీట్‌గా బుల్ రన్ లాగానే ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2020 నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ కరెక్షన్స్ వచ్చాయి. బట్ మళ్ళీ పెరిగిపోయింది కంప్లీట్‌గా. ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే. సో, ఫ్యూచర్‌లో కూడా క్రిప్టో వరల్డ్ అనేది ఇక బూమింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ కరెన్సీ మొత్తం స్టాప్ చేసేస్తున్నారు ఆల్ గవర్నమెంట్స్. ఈవెన్ ఇండియా కూడా ఫిజికల్ కరెన్సీ నుంచి క్రిప్టో కరెన్సీకి గాని, డిజిటల్ కరెన్సీకి గాని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? మనం చేసే ఫోన్ పేస్, గూగుల్ పేస్, ఎక్కడైనా స్కాన్ చేస్తుంటే స్కాన్, భారత్ స్కాన్ ఇవన్నీ డిజిటల్ కరెన్సీస్. ఇకపైన మన భవిష్యత్తు తరాల్లో ప్రతి ఒక్కరూ చేయాలనుకున్నది క్రిప్టో కరెన్సీ, క్రిప్టో ఎక్స్‌చేంజెస్. మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చాయి. లైక్ బీటీసీ యూఎస్‌డి అంటే బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ యూఎస్ డాలర్స్‌తో కంపేర్ చేసుకుంటే మనకు 1,00,000 నియర్లీ పెరిగింది. అలాగే మనకు చాలా కాయిన్స్ ఉన్నాయి. మీమ్ కాయిన్స్ అంటారు, ఎన్ఎఫ్‌టీస్ అంటారు. అండ్ క్రిప్టో కాయిన్స్ అంటారు. అండ్ ఇలాంటివి చాలా కాయిన్స్ ఉన్నాయి. అలాగే వన్ ఆఫ్ ది కాయిన్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నది జియో కాయిన్. మన అంబానీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాళ్ళు యాక్చువల్‌గా ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. ఆ కంపెనీ పేరే పాలిగాన్. ఇక్కడ చూడండి. జియో పార్ట్నర్స్ విత్ పాలిగాన్ టు బ్రింగ్ వెబ్3 టు 450 మిలియన్ యూజర్స్. ఇది అర్థమవుతుందా? 450 మిలియన్ యూజర్స్. మిలియన్ అంటేనే 10 లక్షలండి. అలాంటిది మనం కాలిక్యులేట్ చేస్తే 450 మిలియన్ విచ్ మీన్స్ అప్రాక్సిమేట్‌గా చూద్దామా? 450 ఇంటూ 10 లాక్స్. ఇక్కడ చూసారా? 45 క్రోర్స్. సో, 45 క్రోర్స్ మెంబర్స్‌కి ఇది రీచ్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ వచ్చేసి అది బీటా వెర్షన్‌లో ఉంది. కానీ స్టిల్ మనం ఎలాగో తెలుసుకుందాము. ఎలా మనము క్రిప్టో కాయిన్స్ లోకి ఎంటర్ అవుతాము. అండ్ పర్టిక్యులర్‌గా జియో క్రిప్టో కాయిన్ ఎలా తీసుకోవాలి? అండ్ అంబానీ గారు మనకెలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారో అది కూడా చూద్దాం ఈరోజు. దానికన్నా ముందు దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి? దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి? అసలు ఎందుకు తీసుకోవాలి జియో కాయిన్? అండ్ అండ్ ఇంకొకటేంటంటే అది పార్ట్నర్‌షిప్ అయినది పాలిగాన్. అసలు పాలిగాన్ అంటే ఏంటి? పాలిగాన్‌లో దాని వెనక ఎవరున్నారు? క్రిప్టో వరల్డ్‌లో పాలిగాన్ వెనకాలున్న టెక్నాలజీని ఏ క్రిప్టో కాయిన్‌తో పిలుస్తారు? ఇవన్నీ తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూసినట్లయితే ఈ ఫేజ్‌లో మనం ఏం తెలుసుకుందామంటే అసలు జియో ఎందుకు కొలాబరేట్ అవుతుంది? జియో క్రిప్టో వరల్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటుంది? జియో కొత్తగా లాంచ్ చేసిన యాప్స్ ఏంటివి? అది మన ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతాయి. జియో ప్లాట్‌ఫార్మ్స్ అనేవి పాలిగాన్ ల్యాబ్స్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయేసి వెబ్3 అండ్ బ్లాక్ చైన్ సర్వీసెస్ అనేవి 450 మిలియన్ యూజర్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దేనికోసం ఇదంతా? ఎందుకు చేస్తున్నారంటే మన డిజిటల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా స్మూత్‌గా ఉండేదానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారనమాట. అండ్ ఆహ్, అట్ ప్రెజెంట్ జియో సీఈఓ వచ్చేసి కిరణ్ థామస్. అతను ఎవరితో కొలాబరేట్ అయ్యాడంటే పాలిగాన్ కో ఫౌండర్ అనే సందీప్ నైల్వల్. అతను కూడా ఒక ఇండియనే. సో, అతనితో కొలాబరేట్ అయ్యేసి ఈ కాంట్రాక్ట్ ఆహ్, సైన్ చేయడం జరిగింది. అండ్ గత 2 డేస్ నుంచి జియో క్రిప్టో వరల్డ్‌లో జియో పార్ట్నర్‌షిప్‌తో పాలిగాన్ రన్ అవుతుంది. అండ్ దాని బుల్ రన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరిక్కడ చార్ట్స్‌లో కూడా చూడొచ్చు మ్యాటిక్. నేనేది మీకు కొత్తగా చెప్పట్లేదండి. జస్ట్ గూగుల్‌లో డైరెక్ట్‌గానే టైప్ చేస్తున్నాను. క్రిప్టో మ్యాటిక్ చార్ట్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. సో, ఫస్ట్ లింక్ వస్తుంది. నేను దాన్నే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడే అర్థమైపోతుంది మనకి పాలిగాన్.
అని ఉంటుంది. సో, దాని పేరు అండ్ దాని యాక్చువల్ నేమ్ వచ్చేసి మాటిక్ యూఎస్‌డి. దీన్ని నేను బార్ చార్ట్స్‌లోకి తీసుకుంటున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌పాండ్ దిస్. మీరిక్కడ చూడండి. అది ఎంత ఉంది అంటే ప్రెజెంట్ 0.4406 అనే వాల్యూలో ఉంది. దాని వాల్యూ వచ్చేసి ఇది. అండ్ కింద వచ్చేసి టైమ్ ఫ్రేమ్. కింద టైమ్ ఫ్రేమ్ అని చెప్తారు. ఇది డైలీ చార్ట్. నేను దీన్ని 12 మంత్స్ చార్ట్‌కి తీసుకెళ్తాను. 2021 అప్రాక్సిమేట్‌గా ఇది లాంచ్ అయిపోయింది. ఆల్ టైమ్ హై వెళ్ళిపోయి నియర్లీ 2.91 అనే వాల్యూస్‌కెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు డౌన్ వచ్చేసింది. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు జియోతో కొలాబరేట్ అయ్యారు. సో, నేను దీన్ని 12 మంత్స్ చార్ట్ నుంచి కొంచెం రెడ్యూస్ చేసి అప్రాక్సిమేట్‌గా ఆహ్, 1 డే చార్ట్ పెడతాను. సో, ఇక్కడ చూడండి. అండ్ దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆహ్, జియో రీసెంట్‌గా వాళ్ళ ఓన్ బ్రౌజర్ అనేది లాంచ్ చేసింది. అది చూద్దాము. దాని పేరొచ్చేసి జియో స్పియర్. మనం ఇంతవరకు గూగుల్ క్రోమ్ వాడేవాళ్ళము. గూగుల్ నుంచి మనకి ఏమీ వచ్చేది కాదు. కానీ ఇకపైన జియో స్పియర్ వాడితే మనకు అంబానీ గారు ఫ్రీగా జియో కాయిన్ ఇస్తున్నారు. దాని పేరే జియో స్పియర్. జియో స్పియర్ అనేది వెబ్ బ్రౌజర్ కూడా. సో, అది ప్రెజెంట్ వచ్చేసి బీటా వెర్షన్‌లో ఉంది. దాన్ని ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. బ్రేవ్ ద న్యూ ఏజ్ ఇంటర్నెట్ విత్ ఇండియాస్ బ్రౌజర్. ఐయామ్ గోయింగ్ టు డౌన్‌లోడ్ ఇట్. నేను ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఈ యాప్స్ ఓన్లీ ప్లే స్టోర్‌లో తర్వాత యాప్ స్టోర్‌లో మాత్రమే ఉన్నాయి. సో, ప్రెజెంట్ డెస్క్‌టాప్ వెర్షన్‌కి లేవని చెప్తున్నారు. సో, నేను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసి చూసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జియో స్పియర్ గురించి ఫర్దర్‌గా మీకు తెలుసుకోవాలనుకుంటే మనకు జియో.కామ్‌లోకెళ్ళి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో, కొంచెం కిందకొస్తే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ రాసుంచారు. నేను అట్ ప్రెజెంట్ మీకు నా మొబైల్‌లో స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో, ఏ విధంగా మనం జియో స్పియర్ వెబ్ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు అదే వెబ్ బ్రౌజర్ నుంచి మనకు ఏ విధంగా కాయిన్స్ క్రిప్టో జియో కాయిన్స్ అనేవి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. దెన్ నేను ప్రెజెంట్ బ్రౌజర్ వచ్చేసి జియో స్పియర్ వెబ్ బ్రౌజర్. దాన్ని క్లిక్ చేస్తున్నాను. అది ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అట్ ప్రెజెంట్ జియో వాళ్ళు ఒక వాలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వాలెట్‌లో క్రిప్టో కాయిన్స్ అనేవి దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ జియో కాయిన్స్ అనేవి మనకు యాడ్ అవుతూ ఉంటాయి. దాన్ని రిడీమ్ చేసుకోవాలనుకుంటే అది చాలా కొద్ది మందికి మాత్రమే స్టార్టింగ్‌లో అవైలబిలిటీ పెట్టారు. ఎందుకంటే ఇది ప్రెజెంట్ బీటా వెర్షన్‌లోనే ఉంది. అండ్ ఈ బీటా వెర్షన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ అతి తొందరగా మీరు వెళ్ళి యాప్ బ్రౌజర్ లాంచ్ చేయండి. ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్. Any standard deductions? Next, next, next. I agree with the terms and conditions. Set as default. Yes. Set Geosphere as your default web browser. Yes. Set as default. అంతకుముందు క్రోమ్ యూజ్ చేసేవాడిని. నాకు దాని తర్వాత ఈ విషయం జియో ఎప్పుడైతే లాంచ్ చేసింది ఓన్ యాప్ అని తెలిసిన వెంటనే నేను జియో లాంచ్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? సైన్ ఇన్ టు స్టార్ట్ ఎర్నింగ్ జియో కాయిన్ నౌ. సో, లెర్న్ మోర్ మీద క్లిక్ చేశాను నేను. ఇక్కడ దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాట్ ఆర్ జియో కాయిన్స్ అది దేనికి యూజ్ అవుతుంది అని. మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అది కూడా మొత్తం ఇక్కడ రాశారు. దీన్ని కావాలంటే మీరు ఓపిక ఉన్నప్పుడు చదువుకోవచ్చు. లేదంటే నేను డైరెక్ట్‌గా ఇక్కడ చూపిస్తాను. రైట్. సో, దానికన్నా ముందు మనం యాప్‌ని సైన్ ఇన్ అవుదాము. దానికోసం నేను ప్రొఫైల్‌లో క్లిక్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఉంది కదా! ప్రొఫైల్ అది క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది కదా! రెడీ టు అన్‌లాక్ రివార్డ్స్. కింద ఏం రాసున్నారు? గెట్ రివార్డెడ్ ఫర్ యువర్ ఎంగేజ్‌మెంట్. సైన్ ఇన్ టు గెట్ స్టార్టెడ్. దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఏమడుగుతుందంటే ఇంట్రొడ్యూసింగ్ జియో కాయిన్, అన్లాక్ రివార్డ్స్ ఫర్ ఎంగేజింగ్ విత్ జియోస్పియర్ అండ్ రిడీమ్ టు సేవ్ ఆన్ ట్రాన్సాక్షన్స్. ఆప్ట్ ఇన్ టు స్టార్ట్ ఎర్నింగ్. సైన్ ఇన్ టు ఎర్నింగ్. ఇక్కడ నా మొబైల్ నంబర్ టైప్ చేస్తున్నాను. ఆటో ఫిల్ పర్మిషన్స్ ఇచ్చాను నేను. అది ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేసుకుంటుంది ఓటీపీ అనేది.
అండ్ ఆహ్, దాని కింద ఉన్నది జియో కాయిన్స్. ఇంతవరకు మనం ఏం ఎర్న్ చేయలేదు కాబట్టి అక్కడ 00 అని చూపిస్తుంది. మనం ఈ యాప్‌తో అంటే ఈ అప్లికేషన్ జియో స్పియర్ అనే అప్లికేషన్‌తో కంటిన్యూగా ఎంగేజ్ అవుతూ ఉంటే, అంటే కంటిన్యూగా దీన్నే వాడుతూ ఉంటే మనకు జియో కాయిన్స్ అనేవి మన వాలెట్‌లోకి వచ్చి పడతాయి. ఇప్పుడు ఎందుకు ఎక్కడే గాని దీని గురించి ఉనికిడి లేదు అంటే ఇది ఇంకా బీటా వెర్షన్‌లోనే ఉందన్నమాట. అసలు జియో కాయిన్స్ ఎలా వస్తాయి? దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి? దీని వెనకాల ఉన్న టెక్నాలజీ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇందాక మనం ముందు చెప్పుకున్నట్లు జియో అనేది పాలిగాన్ ల్యాబ్స్ అనే వాళ్ళతో కొలాబరేట్ అయిపోయింది. బికాజ్ పాలిగాన్ ల్యాబ్స్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీతో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటది. పాలిగాన్ వాళ్ళది చాలా సూపర్బ్ కాయిన్ ఒకటుంది అని చెప్పాను గదా! దట్ ఈస్ కాల్డ్ మాటిక్ కాయిన్. ఇప్పుడు ఆ పాలిగాన్ ల్యాబ్స్ వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి జియో వాళ్ళు వీళ్ళ ఓన్ కాయిన్ లాంచ్ చేశారు. దాన్నే మనం ఇక్కడ చూస్తున్నాము. అసలిది ఏంటిది? ఎలా పనిచేస్తుందంటే, ఇదొక రివార్డ్ బేస్డ్ టోకెన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకు జియో కాయిన్స్ అనేవి ఇక్కడ ఎర్న్ అవుతాయో, అవి రివార్డ్స్ లాగా మళ్ళీ ఈ అప్లికేషన్‌లోనే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు వాటిని. అసలు మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఒక యూజర్ అనే వ్యక్తి అంటే మీరు, నేను ఎవరైనా కావచ్చు. యూజర్ అనే వ్యక్తి ఎన్ని జియో యాప్స్ యూజ్ చేస్తారో, అన్ని కాయిన్స్ అనేవి ఎర్న్ చేస్తారనేలాగా అక్కడ మెన్షన్ అయ్యింది. నేనది చూపిస్తాను ఎక్కడుందో గూడా. ఇక్కడ చూడండి. Users can earn Geo coins by engaging with various Geo apps. Web3 tokens will be deposited in the user wallet based on user engagement. The value of the token is also determined basic user engagement. సో వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. మనం ఎంత ఎంగేజ్‌మెంట్ అయితే మన జియో యాప్స్‌తో ఉంటుందో అన్ని కాయిన్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ వెబ్3 టోకెన్స్ అనేవి కంప్లీట్‌గా మన వాలెట్‌లోకే వచ్చేస్తాయి. నాకు పర్సనల్‌గా ఏమనిపిస్తుందంటే ఎప్పుడైతే మనము ఈ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళ యాడ్స్ అనేవి ఈ జియో యాప్‌లో ప్లే అవుతాయి. సో, ఆ యాడ్స్ వల్ల వాళ్ళకి పేమెంట్ వస్తుంది. వాటి నుంచి కొంత అమౌంట్ కమిషన్‌గా వాళ్ళు తీసుకొని రిమైనింగ్ అనేవి ఆహ్, ఆహ్, మనకు వేస్తారు. మన జియో వాలెట్‌లోకేస్తారు. వాటిని మనము జియో స్టోర్స్‌లో గాని, జియో రిలయన్స్ లేదంటే రిలయన్స్ మార్ట్‌లో గాని యూజ్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్ అనేవి ఎక్కడైనా రిడీమ్ చేసుకోవచ్చనమాట మనకి. ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంక్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో రీచార్జ్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ జియో ప్లాట్‌ఫార్మ్స్ యాప్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. జియో మ్యూజిక్‌లో యూజ్ చేసుకోవచ్చు. జియో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా రిడీమ్ చేసుకోవచ్చు ఆ పాయింట్స్ అనేవి మనం.